ఓకే. మీరు మీ హ్యాపీగా ప్రశాంతంగా వెనకెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ నేను యాహ్! వాళ్ళది అక్కడ ఫోటోషూట్ జరుగుతుంటుంది. మనం మన స్పీచ్ కంటిన్యూ చేద్దాం. మహేంద్ర గారు మీతో ఎక్కడికెళ్ళిపోతున్నారు మీరు? మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాం మేము. యెల్లో కలర్ యేసుకొచ్చారు. శుభం కాబట్టి రండి. అక్కడ దాకా ఎందుకులే కానీ అక్కడి వరకు వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళకపోతే కష్టం. ఓకే, సెంటరా. ఆ, అంటే ఇప్పుడు జనరల్గా ఎన్నుకున్న గెస్ట్లు అంతా ముందుంటే వాళ్ళ పేర్లు చెప్పేస్తుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మాటలు కొంచెం తడబడతాయి, అలవాట్లేదు కదా. అంటే స్కూల్లో కూడా పెద్ద స్టేజ్లో ఇక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ నా కోసం ఈ రోల్ రాశాడు, నాకే ఇచ్చాడు. అది చేసినందుకు మా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా చేస్తున్నారు. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే లిటిల్ బిట్ టెన్షన్. అండ్ బాలు అండ్ షినోవా, ఆబ్వియస్లీ తెలుసు మీకు, వాళ్ళే లీడ్స్ అని. సో వీ హ్యాడ్ నైస్ టైం. హైదరాబాద్లో షూట్ చేసినాం. నా కేరళలో షూట్ లేకపోయినా కేరళ పోయినా అంత మంచి జెల్ అయిన ఉండే. 2 కిడ్స్, ప్లీజ్ కమ్. ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. హాయ్. అవుట్ ఆఫ్ టెన్షన్ ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాక. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఊరికే నాకు తోడుంటారని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాపం వాళ్ళకి భయం వేసింది. ప్రాబ్లం అది. మీ భయం తగ్గించడం ఏమో కాదు గానీ. సో ఇప్పుడు డిఓపి రాజు గారు మాట్లాడతారు. హలో అండి, వచ్చిన మీడియా వాళ్ళందరికీ వచ్చిన హలో వచ్చిన మీడియా ఇంకా ప్రెస్ అండ్ మీడియా రిపోర్టర్ అందరికీ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. రోహిత్ గారు, ఆదిత్య గారు, సార్ థ్యాంక్ యూ. అండ్ ఫిలిం ట్రైలర్ చూశారు కదా, ఐ హోప్ యూ లైక్ దట్ ఫిలిం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. మేము కష్టపడి ఒక ఫిలిం తీసాం. ఈ ట్రావెల్ మా డిఓపి కూడా సేమ్ అంతే, భయం అంతే. కొంచెం ఇప్పటివరకు బాగానే మాట్లాడారు ఆయన. సో we tried doing experimenting things. Please hope you liked it. And I thank Sakit for his beautiful music and both of them. And please watch our film and encourage us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అర్థమైంది, కెమెరా వెనుకుంటే మీకు ఇన్ని కెమెరాలు ముందుకు తీసుకొచ్చేసరికి ఆ మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు సన్వితకి ఇద్దాం మైక్. Hi, and మీకోసం మళ్ళీ మీరు పిలిచారుగా, తను కూడా పిలుస్తున్నట్టుంది చూడడానికి. పర్లేదు సన్విత, బోలో నవ్. ఇప్పుడు అసలే రావట్లేదు. అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి మైక్ ఇమ్మనట్లేదురా, మాట్లాడమన్నా. ఎలా అనిపించింది సినిమా? good. అవునా? ఓకే. ఎవరు బాగా నచ్చారు? ఎవరు ఎక్కువ చాక్లెట్స్ ఇచ్చారు సినిమా చేసే టైంలో? Akka, she was so sweet. ఓకే. బాలు అన్న కాదా? కాదు. ఓకే, వదిలేద్దాం లైట్. చాక్లెట్స్ కొనియకపోతే ఇట్లానే ఉంటుంది, స్టేజ్ల మీద నిజాలు చెప్తారు ఇలా. సో ప్రాబ్లం. ఇంకా మూవీ ఎలా అనిపించింది? నీ రోల్ ఏంటి? It was good. ఓకే. Mahendra Anna was funny. మీరు చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఓకే. సో Akka used to get me everyday lollipops. ఓ, రియాలిటీ ఇదే. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, అందుకే. యూ వాంట్ సే సంథింగ్? యూ వాంట్ యాడ్ సంథింగ్? నో, దట్స్ ఎనఫ్. ఓకే, దెన్ May 23rd. May 23rd, the movie is releasing. ప్లీజ్ కమ్ వాచ్. Please come watch. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. అండ్ సన్నీ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు అండ్ సాకేత్ గారు బోత్. ఇద్దరు పేర్లు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఒకేసారి పిలుద్దాం. హూస్ గోన్ స్పీక్ ఫస్ట్ అండి? యూ ఆర్ ఎవరైనా ఒకటే, ప్లీజ్ గో హెడ్. Thank you everyone for coming. It's been టేక్ యువర్ మైక్ లిటిల్ క్లోజర్. it's been a very good experience working in this film.
the work that we've done, చాలా మంది యాడ్ చేశారు. We've had the privilege to work with such wonderful people throughout the film. All the singers, the lists, and everyone made our work even better. So please come watch. I hope you like it. Thank you. యా ఈ ఫిల్మ్తో ఇట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం తెలుగులో సినిమా చేస్తున్నాం అండ్ దే వాజ్ లైక్ 12 సాంగ్స్ అండ్ ఇట్ వాజ్ క్వైట్ అ ఛాలెంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా 12 సాంగ్లు దే వాజ్ లైక్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ బోత్ ఆఫ్ అస్ హ్యాడ్ టు పుట్ అ లాట్ త్రూ అండ్ యా ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ May 23rd. I'll just sing one line. బ్రతుకే ఒక బృందావనమే. కొంచెం నర్వస్ వాయిస్ షూర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. లేదు, ఈ వర్షన్ కూడా బ్యూటిఫుల్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ గుడ్ లైఫ్. నా రిత్విక విల్ స్పీక్. రిత్విక, నీది సాన్వికాది కూడా స్పీచ్ నీ దాంట్లో వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ నారా రోహిత్ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. May 23rd మూవీ డోంట్ మిస్ ఇట్. May 23rd రోజు రిలీజ్ అవుతుంది. అమ్మా క్యూట్, సూపర్ పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, విష్ గుడ్ లక్. అండ్ నా ప్రొడ్యూసర్ మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మనోజ్ గారు ప్లీజ్, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ నారా రోహిత్ గారు, ఆదిత్య గారు, సాహు గారు బేసికలీ మాకు చాలా రకాలుగా చాలా హెల్ప్ కూడా చేశారు. నాట్ జస్ట్ బీయింగ్ గెస్ట్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా హీరో బాలు, షినోవా, సాన్విత, మహేందర్, థ్యాంక్ యూ ఆల్. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సేమ్. అండ్ డిఓపి రాజ్, సినిమా చూసిన వాళ్ళందరూ ఒక మాట అయితే ఖచ్చితంగా అంటారు, డిఓపి వర్క్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్, సన్నీ అండ్ సాకేత్. అలాగే మా ఎడిటర్ తమిరాజ్ గారు, సంతోష్ గారు చాలా చాలా యాడ్ చేశారండి. అంటే మేము చెప్పక్కర్లేదు సీనియర్స్ గురించి. సో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మన సినిమా కట్కి కూడా. అపార్ట్ ఫ్రమ్ దాట్ మా పార్ట్నర్స్ వెంకట్ రేగటే, వెంకట ప్రహ్లాద్ బొమ్మినేని, కిషోర్ తాటికొండ, అంటే వీ ఆల్ వర్క్ వెరీ వెల్ అండి. వీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అందరం చాలా మంచి కోఆర్డినేషన్తో వీఆర్ బ్రింగింగ్ అ గుడ్ ప్రోడక్ట్ బిఫోర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ హియర్. May 23rd in theatres. So please do come and watch. Thank you so much. Oka Brindavanam. Thank you. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కిషోర్ గారికి ఇచ్చేద్దాం మైక్, మరొక ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. యా, ఏదో ఏదో చెప్పారు ఆయన. అదే నాకు అర్థం కాలేదు, అడిగి తెలుసు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అతిథులు నారా రోహిత్ గారు, సాహు గార్భట్ గారు, విఎన్ఆత్య గారు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్ చూసారు ఆల్రెడీ. సో ఇట్స్ ఈ మూవీ ఒక మ్యూజికల్ జర్నీ అండ్ మొత్తం సినిమాటిక్గా ఉంటుంది, బ్యూటిఫుల్ విజువల్స్. సో ఆ విజువల్స్కి మీరు రాజ్ కే నల్లి, హీ ఈజ్ ద మ్యాన్ బిహైండ్, అండ్ మ్యూజిక్ సన్నీ సాకేత్. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్. ఆల్సో మా ఎడిటర్స్ తమిరాజు గారు, సంతోష్ గారు, వాళ్ళు కూడా అదర్ పిల్లర్స్. సో వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ వర్క్ ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద చూడాలి. సో May 23rd రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. సో ఈ మధ్యన మీరు చూసిన వైలెన్స్ అది ఇందులో ఉండదు. తర్వాత మీరు ప్లెజెంట్గా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూడాలంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఒక్క నిమిషం కూడా కళ్ళు
ఆర్ తల పక్కకు తిప్పకుండా చూడాలంటే ఇలాంటి సినిమాకి మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ May 23rd. అండ్ సాయి గారు కూడా థ్యాంక్ యూ అండి. ఐ థింక్ యా మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తాను మాట్లాడి. అయ్యయ్యో సో స్వీట్. మన మ్యూజిక్కి చాలా కష్టపడ్డ సాకేత్ సన్నీ, మనకి లిరిసిస్ట్ తర్వాత సింగర్స్ అంతా మంచి మంచి వాళ్ళతో వర్క్ చేశాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి నేము నేను చెప్పలేను, బట్ మనకి సింగర్ కార్తీక్, చిన్మయి, కారుణ్య వీళ్ళంతా పాడారు. తర్వాత మనకి చంద్రబోస్ గారు రాశారు, రామ్ జోగే శాస్త్రి గారు రాశారు, కాసర్ల శ్యామ్ అండ్ కళ్యాణ్ త్రిపురనేని గారు, అలాగే రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒక సాంగ్ రాశారు, మనకి పాడారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఎస్, సో మైత్రి వాళ్ళు మన మూవీ రిలీజ్ చేస్తున్నారు. మైత్రి వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. వచ్చిన గెస్ట్ సేయబ్ రాష్లకి అందరికీ నా ధన్యవాదాలు. నేను అందరి గురించి మాట్లాడాను. అలాగే మా హీరో బాలు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. అలాగే షినోవా, షీ ఈజ్ ఆల్సో సో స్వీట్. అలాగే మా ఇద్దరు, ఏమైంది మధ్యలో దివాళీ రన్ అవుతుంది? లేదు లేదు లేదు, మీరు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. చాలా క్లారిటీ ఉంది మీ స్పీచ్లో. వాట్ హ్యాపెండ్? టేక్ దిస్ మైక్ అండి, ఒకసారి చెక్ యూ మైక్. నో, ఇద్దరు పిల్లలు, వీళ్ళు కూడా మెయిన్ క్యారెక్టర్స్. సో వాళ్ళతోనే సినిమా అంతా నడుస్తుంది. సో అందరికీ సారీ, ముందుకు చూడాలి కదా. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ అండి, మన పాటలన్నీ ఆదిత్య ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు, నిరంజన్ గారు ఫర్ ఎంకరేజింగ్ అస్. కొత్త సినిమా అయినా దే ఆర్ ప్రమోటింగ్ అస్ వెరీ వెల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు, మాధవ్ గారు. సారీ నేను మిస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు, మాధవ్ గారు ఇక్కడ వెన్యూలో ఉంటే వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా షినోవా విల్ స్పీక్. Andariki Namaskaram. I am really grateful to be a part of this project, and thank you so much Manoj and Kishore and the director and Raj. Oh my God, you've done a very beautiful job, and thank you so much for coming, and all of you for coming. And it is releasing on the May 23rd, and I really hope that you all love it. Thank you. I'm really nervous, sorry. సో అందరిలో నచ్చింది ఏంటంటే ఇలా మైక్ ఇవ్వగానే మళ్ళీ ఇమీడియట్గా నేను అక్కడ వెళ్ళేలోపు నాకు తిరిగి ఇచ్చేస్తున్నారు అది. సో ఇప్పుడు నా బాలు టర్న్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బాలు. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికంటే ముందుగా నేను మా గురువు గారు సత్యానంద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు గురువు చాలా నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ పర్సన్ని. నాలాంటి ఇంట్రోవర్ట్ దగ్గర తను యాక్టింగ్ చేయించి నేర్పించి అంతా. సో తనకి నేను నా పాదాభివందనాలు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రైటర్ చేతన్ గారికి, డైరెక్టర్ సచ్చా బొచ్చా గారికి, ఇంకా మా ప్రొడ్యూసర్స్ మనోజ్ గారికి, వెంకట్ గారికి, కిషోర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ప్రొడ్యూసర్స్ చెప్పినట్టు ఈ సినిమాలో ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ అండి, అంటే పిల్లర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఒకటి వచ్చి డిఓపి రాజ్ బ్రో గారు, ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ అండ్ సాకేత్ గారు. రాజ్ బ్రో అయినా ఒక 4-5 సినిమాలు చేశారు. సో ఈస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. బట్ వీళ్ళు మాత్రం దిస్ ఇస్ దేర్ ఫస్ట్ మూవీ. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే నేను మ్యూజికే అని చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా చక్కని సంగీతం ఇచ్చారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ప్రొడ్యూసర్స్ నాకు ఈ సినిమా 20 days షూటింగ్ ముందు నేను సెలెక్ట్ అయ్యా ఈ సినిమాలో. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక ఫస్ట్ కమ్మర్గా ఎప్పుడు నన్ను అలా ట్రీట్ చేయలేదు. సో ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వాళ్ళని బాగా చూసుకున్నారు. సో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ నాకు వాళ్ళు పూజ్యులతో సమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా
ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులు వచ్చిన విఎన్ ఆదిత్య గారికి, సాహు అన్నకి, రోహిత్ అన్నకి నా కృతజ్ఞతలు. విఎన్ ఆదిత్య గారు నాకు పరిచయం లేదండి, ఈరోజే పరిచయం. సో నాకు చిన్నప్పుడు సార్ సినిమాలు చాలా చూశాను, మనసంతా నువ్వే అవన్నీ. నాకు అలాంటి సినిమాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంక సాహు అన్న ఆల్మోస్ట్ నాకు నా ఫ్యామిలీ మెంబర్ లాగా. సో ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సాహు అన్న నాకు. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకా రోహిత్ అన్న, మా అన్న గురించి నేను ఏం మాట్లాడతా చెప్పండి. సో నేను తన గైడెన్స్లో పెరిగిన వాడిని. నాకు యాక్టింగ్లో కూడా చాలా మెలకువలు నేర్పించారు రోహిత్ అన్న. సో రోహిత్ అన్న నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఒకే మాట చెప్పారు, అరే ఎవరో బయట వాళ్ళు నిన్ను నమ్మి నీకు అవకాశం ఇచ్చారు. సో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ వాళ్ళకి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదురా, అదొకటి చూసుకో అని చెప్పారు. సో అంత గొప్ప గైడెన్స్ అండి రోహిత్ అన్న గారిది. సో ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి నాకు రోహిత్ అన్న తోటి. అంటే సో ఎప్పటికెప్పుడు నన్ను గైడ్ చేస్తూ చెప్పుండేవాళ్ళు. ఈ స్క్రిప్ట్ కూడా 250 పేజెస్ స్క్రిప్ట్ అండి ఇది. సో అన్న 250 పేజెస్ స్క్రిప్ట్ చదివాడు. లైక్ సో నాకు మోరల్గా సపోర్ట్ ఉంటుందని 250 పేజెస్ స్క్రిప్ట్ చదివి ఇలా చాలా చేశాడు. సో నేను రోహిత్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఏ లాట్, థ్యాంక్స్. ఇంకా మా డైరెక్టర్ గురించి చెప్పాలి, సచ్చా బచ్చా గురించి. అన్ఫార్చునేట్లీ తను ఇక్కడ రాలేకపోయారు. బట్ ఎలాగైతే ప్రొడ్యూసర్స్ నాకు బాగా కోఆపరేట్గా ఉన్నారు, మా డైరెక్టర్ కూడా ఎక్కడ నాకు ఫస్ట్ కమర్ అనే ఫీలింగ్ ఎక్కడ నాకు క్రియేట్ చేయలేదు. ఫ్రమ్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు లైక్ వెరీ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చుట్టూ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలాగే ఒక స్పెషల్ థ్యాంక్స్ వచ్చి నేను మా రైటర్కి చెప్పాలి, చేతన్ గారికి. ఎందుకంటే ఈ సినిమాలో నాకు అవకాశం అతని ద్వారా వచ్చింది. అతనే ఆడిషన్ చేసి నాకు ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను. సో అతనికి థ్యాంక్స్. సో ఈ May 23 వస్తుందండి. అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఒక తెలుగు అతను మలయాళం సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫీల్ గుడ్ మూవీ. అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడదగ్గ సినిమా. అండ్ సో మా డైరెక్టర్ వచ్చుంటే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. సో అతని తరపున కూడా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ప్లీజ్ బ్లెస్సెస్, నాకు మీ ఆశీర్వాదం, నాకు మా సినిమాకి మీ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలుగారు, అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఈ సినిమాతో మంచి మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. సాకేత్ ఇందాక నుంచి లైక్ ఒక డ్యాన్స్ మూవ్ వేస్తున్నారు, నాకు మైక్ కావాలి అని. బట్ యా, హీ వాంట్ టు యాడ్ సంథింగ్. యా, యాక్చువల్లీ సినిమాలో పర్ఫార్మెన్సెస్ కూడా ఎంత బాగుంటే వీ ఆల్సో క్యాన్ యాక్చువల్లీ మేక్ ద మ్యూజిక్ దాట్ బెటర్. సో సాన్విత కానీ షినోవా కానీ దేవర్ లైక్ బాలు కానీ ఇట్ వాజ్ అమేజింగ్. సో ఎందుకు అంటే the chemistry each of them had with each other allowed us to explore music more. So that the Misa and Daka. So yeah, those were the points I wanted to say. A fantastic job, all of you. Chala baga chesaru. Thank you Saket once again. Thank you. And now విఎన్ ఆదిత్య గారు, డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా ఇంకా మాట్లాడాల్సిన పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఇప్పుడు షార్ట్గా చెప్తాను, సక్సెస్ మీట్లో ఎలాబొరేటెడ్గా చెప్తాను. ఈ సినిమాతో నాకు ఎంత జర్నీ ఉందో దీని నిర్మాతలతో అంత జర్నీ ఉంది, 8 years జర్నీ ఉంది. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్ గీతా భగత్ గారి గురించి ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. మేడం లాస్ట్ టైం ఒక స్టేజ్ మీద గూగుల్లో మంచితనం అని కొడితే నా పేరు వస్తుందంటే ఆ నెక్స్ట్ డే నాకు ఒక 150 మెసేజ్లు వచ్చాయి, ఎక్కడ రాలేదు అని. ఆ ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పలేక చచ్చిపోయాను నేను. దయచేసి ఈసారి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే త్వరలో పని సినిమాతో రాబోతున్న దర్శకుడు అని చెప్తే సరిపోతుంది, మీకు చాలా రుణపడి ఉంటాను. అండ్ ఆవిడ చాలా స్పాంటేనియస్ అండ్ చాలా మంచి యాంకర్. చాలా అభిమానం నాకు ఆవిడ టాలెంట్ అంటే. అయితే రెండోది, కలియుగంలో ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా చూడలేదన్నారు ఇందాక. నేను కంగారు పడ్డాను, చాలా అవుట్డేటెడ్ అనుకుంటారు. నేను కాదు. సో ఈ రెండు క్లారిఫై చేసేస్తే మనశ్శాంతిగా ఒక బృందావనం గురించి మాట్లాడుకున్నాం. సో May 23 వస్తున్న ఈ ఒక బృందావనం సినిమా, ఈ సినిమా ఇది యాక్చువల్గా హీరో సినిమా. ఎందుకంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మొట్టమొదట ప్రేక్షకుడిగా ఎవరితో ప్రేమలో పడతాము అన్నది, అదే ఆ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్తో లవ్లో పడితేనే సినిమా మొత్తం తను షోల్డర్ చేస్తారు. ఆ విషయంలో 2.5 hours చాలా ఎంగేజింగ్గా చేశారు.
ఆయన బాలు నేను అసలు ఎక్కడ కొత్త ఆయన ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే కానీ ఆయన ఇంట్రావర్ట్ అన్న విషయం సినిమా చూసినప్పుడు నాకు అనిపించలేదు. సో నిజంగానే మీ గురువుగారు మాకు మంచి మిత్రులు సత్యానంద్ గారు. చాలామంది పెద్ద హీరోలని ఆయన ట్రైన్ చేసి టాలీవుడ్కి గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరినీ. సో అదే కోవలోకి ఈయన కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లిస్టులో ఈయన కూడా డెఫినెట్గా ఉంటారు. ఆయన ఒకటి హీరోకి మెయిన్గా కావాల్సింది స్క్రిప్ట్ సెలక్షను. ఆ స్క్రిప్ట్ సెలక్షన్ విషయానికి వస్తే నేను నారా రోహిత్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. మీరు చేస్తున్న సినిమాలు అన్నీ చూశాను సార్. డిఫరెంట్ ఆ క్యారెక్టర్ ఆర్క్లు ఆయన ఎంచుకుంటూ, ఆయన పెద్దగా డ్యాన్సులు చేసి ఫైట్లు చేసి హీరోలా కాకుండా ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేసి, అంటే ఒక మాస్ ఎలిమెంట్ కూడా ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి చాలా మంచి సినిమాలు చేశారు. నాకు అన్నిటికంటే పర్సనల్గా జో అచ్యుతానంద్లో మీ క్యారెక్టర్కి పెద్ద ఫ్యాన్ అండి నేను. అలాగే మిత్రులు సాహు గార్పాటి గారు, ఆయన చాలా గ్రాడ్యువల్గా ఎదిగి ఇవాళ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు. సార్ కంగ్రాచులేషన్స్, వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు యువర్ ఫిల్మ్ అండి. అండ్ ఈ ఒక బృందావనం నిర్మాతలు జస్ట్ అమెరికాలో సెటిల్ అయ్యి 4 రూపాయలు సంపాదించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏముంది ఇంకా మనం డబ్బులతో కొడితే ఈజీగా పడుంటుంది అన్న భ్రమతో రాలేదు వీళ్ళిద్దరూ బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తో మనోజ్ గారు 10 ఏళ్ల క్రితం చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఆయన యాక్టర్గా చేశారు. టు లెర్న్ ద క్రాఫ్ట్, దాని ప్రొడక్షన్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే చూసుకుంటూ అప్పుడు పరిచయం ఆయన నాకు. మిత్రుడు కిషోర్ గారు అట్లాంటాలో నాతో ఒక యాడ్ చేశారు కెమెరామెన్గా. ఆ పరిచయం నుంచి నాతో పాటు సియాటల్ వచ్చి 2.5 సంవత్సరాలు నాతో పాటు సియాటల్లో ఉండి జైనన్ విన్సెంట్ గారు అనే ఒక పెద్ద కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేశారు టు నో ద క్రాఫ్ట్. వీళ్ళిద్దరూ సినిమా ప్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి ఒక 7-8 సంవత్సరాలు దగ్గరుండి సెట్స్లో నిన్ను కోరి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. నాని గారు యూఎస్లో జరిగింది. అలా సినిమాని నేర్చుకుని వచ్చారు. సినిమాని నేర్చుకుని వచ్చిన వాళ్ళు 100% డబ్బులు పోగొట్టుకోరు. ఈ కథ వాళ్ళు తీయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు నేను భయంతోనూ బాధ్యతతోనూ ఈ సినిమా చూడాలని అడిగాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా నాకు అంతే ఆప్తులు. సో వాళ్ళకైనా నేను ఆన్సర్ చెప్పాలి. అండ్ మీరు కూడా చెప్పలేదు మా ఆయనకని వాళ్ళ మిస్సెస్ అడిగితే నేను చెప్పాలి కాబట్టి నేను అర్జెంటుగా సినిమా చూడాలన్నాను. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. మేకింగ్ కానీ క్యాస్టింగ్ కానీ ఎస్పెషల్లీ వాళ్ళే చెప్పారు ఈ సినిమాలో నుంచి బాగా బయటకు వచ్చే టాలెంట్ హీరో, హీరోయిన్, పాప తర్వాత వీళ్ళు తెర మీద కనిపించే టాలెంటు, తెర వెనకాల కెమెరామెన్ ఫస్ట్, సంగీత దర్శకులు సెకండ్, విపరీతంగా లిరిసిస్టులు అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులు. బట్ కొత్తగా వస్తున్న టాలెంట్లో వీళ్ళిద్దరికీ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా మన అందరినీ అలరిస్తుంది. ఇది ఒక స్లో సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా అనుకోకండి. ఇది ఒక మంచి యూత్ఫుల్ సమ్మర్లో ఒక మంచి బ్రీజీ ఎయిర్ ఉన్న లవ్ స్టోరీ ఇది. సో అందరూ కనెక్ట్ అవ్వాల్సిన సినిమా. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వేణాదిత్య గారు. ఫనీ సినిమాకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ నా సాహు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మెగా ప్రొడ్యూసర్. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన నా ప్రెస్ వాళ్ళకి, అట్లానే గెస్ట్కి, ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్కి వచ్చిన రోహిత్ గారికి, టీం అందరికి కూడా ముందుగా ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. డెఫినెట్గా ఒక డ్రీమ్స్తో ఇంత దూరం వచ్చారు. ఈ మూవీ వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ, అట్లానే హీరోయిన్ బాలు నాకు లైక్ మోర్ ఆఫ్ యంగర్ బ్రదర్. ఒక 10 years నుంచి తను సినిమాల్లోకి రావాలి, ఏదో ఒకటి చేయాలని బాగా తపంతో కష్టపడి పనిచేశాడు. సో తను చెప్పినట్టే ట్రైనింగ్ తీసుకున్నాడు అన్నిట్లోనూ. అండ్ ఐ థింక్ హీ ఫౌండ్ ద రైట్ స్క్రిప్ట్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తుంటే ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, అట్లానే ఆల్ అదర్ లవ్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ తనకి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఒక సినిమాతోనే వచ్చింది. ఐ థింక్ హీల్ ప్రూవ్ ఇట్ రైట్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు ఈ మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ దే హ్యావ్ టు మేక్ మోర్ మూవీస్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సాహు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు హీరో నారా రోహిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన
ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నమస్కారం. ఒక బృందావనం దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం అండి. ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదివాను అండ్ ఈవెన్ చూశాను. సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ అ బాయ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనే ఒక కథ. అండ్ అలాగే ద హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. సో అండ్ షినోవా హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆల్ ది బెస్ట్. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ అండి ఈ సినిమాకి. ద సినిమాటోగ్రఫర్ రాజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ సనీ. సో దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సాంగ్స్ విన్నాను. సో ఇట్ ఈస్ వెరీ సూతింగ్ అండ్ చెవులకి చాలా హాయిగా ఉంది. సో ఈ సినిమాకి వాళ్ళకి మంచి పేరు రావాలి, అలాగే ఇంకెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా మీద ప్యాషన్తో యూఎస్లో జాబ్ చేస్తూ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఈ సినిమాకి హౌ ది ల్యాండెడ్ ద ఫిల్మ్ టుడే. సో మనం వాళ్ళకి ఒక అందరూ వీ నీడ్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో వాళ్ళ ప్యాషనే ఈ సినిమా అండి, ఒక బృందావనం. అదర్వైజ్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక సినిమాని నమ్మి రావాలి. సో ఇలా నమ్మి వచ్చిన ఈ ప్రొడ్యూసర్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాలు. తనకి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ నాకంటే ఇంట్రోవర్ట్ యాక్చువల్గా, నేనే కొంచెం బెటర్ వాడి మీద. బట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళి హీ గాట్ ట్రైన్డ్ అక్కడ. సో హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సినిమా. సో ఈ సినిమాలో జనరలీ యూ కెన్ కమ్ అప్ విత్ ఇలాంటి యాక్షన్ సినిమాలు రకరకాల సినిమాలతో రావచ్చు. బట్ ఈ సినిమాలో దర్ ఇస్ అ వెరీ స్మాల్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. సో యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ ప్లే దట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్ అనేది నేను నమ్ముతాను. సో ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్, సో హీ వోంట్ బి 100%, బట్ డెఫినెట్లీ హీ లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం. బట్ ఫస్ట్ ఫిలింకి హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో మీరు అందరూ తప్పకుండా May 23rd ఈ సినిమా చూడాలి. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఒక జర్నీ ఆఫ్ అ బాయ్ హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక ఐడియాలజీని విత్ లవ్ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. సో డెఫినెట్గా మీడియా వారిని కోరుకుంటున్నాను, నా సినిమాలు చాలా సపోర్ట్ చేశారు, అలాగే ఈ సినిమాని కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఆన్ May 23rd in theatres and thank you. థ్యాంక్ యూ రోహిత్ గారు. రోహిత్ గారు ఇంకా బ్రేక్ లేదు కదా, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మేము I have another release and 1 monthలోనే సుందరాకాండ. సో ఎస్ మేము అదే కోరుకుంటున్నాం అనమాట, మళ్ళీ ఆ గ్యాప్ రాకూడదు అని. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అదిరింది బైరవామ్ది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ అలాగే ఆల్ ద గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారా రోహిత్ గారికి, వేణాదిత్య గారికి అండ్ సాహు గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఒక బృందావనం టీమ్ మాత్రం ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ. సో ఎస్, మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు రోహిత్ గారు అండ్ సాహు గారు అండ్ వేణాదిత్య గారు. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ మన టీమ్ అందరూ కూడా ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, ఎందుకంటే వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో యా, సో ఫర్ దట్ Q&A సెషన్కి ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోయిన్ వేదిక మీదే ఉండండి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. అండ్ రాజ్ మీరు కూడా ఉండండి. రాజ్ ప్లీజ్ చైర్స్ తీసుకొని రండి. మహేంద్ర ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ May 23rd ఒక బృందావనం అన్న ఒక ఫీల్ గుడ్ ఫిలిం అండ్ సూపర్ హ్యాపీనెస్ మీ అందరికీ ఇవ్వడానికి మేము ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ మీ అందరూ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ అండ్ పాటల్ని చూశారు. అండ్ ఈ చిత్రానికి వెళ్ళండి అండ్ ఒక మంచి చిత్రం చూసామన్న ఒక ఫీల్తో మీరు బయటకు వస్తారు. అండ్ ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాము.
కూర్చోండి. షినోవా అండ్ బాలుగారు అండ్ ప్లీజ్. పంపిస్తున్నారు చందు, పంపిస్తున్నారు. మైక్ వస్తుంది చందు. యా వేయండి. సన్నీ అండ్ సాకేత్ ఆల్సో. ఇంకొక 2 చైర్స్, ఇంకో 2 చైర్స్. Shanvita, please settle down. Yep. Take your seats, Andy. One more chair. Okay, the house is open for Q&A session. Go ahead. Yeah, giving. Take this. Come. Chandu, live is. హలో చెక్. రెడీయా? కిషోర్ గారు హాయ్. సో దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అనండి. మైక్ వినిపిస్తుంది కొంచెం వాల్యూమ్. యా. సో కిషోర్ గారు, అంటే ఇప్పుడు ఇందాక వీణ ఆదిత్య గారు మెన్షన్ చేసినట్టు మీరు క్రాఫ్ట్స్ బాగా నేర్చుకొని అండ్ దీనిపైన కొంచెం అవగాహన పెంచుకొని సినిమాలు తీస్తున్నారని చెప్పారు కదా. సో అంటే ఎందుకని కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి అనే థాట్ ఏంటి? అంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనో ఆర్ఎల్స్ కొత్త వాళ్ళతోటే వెళ్ళడానికి రీజన్ ఏంటి? లైక్ కొంచెం నోటెడ్ వాళ్ళతో వెళ్తే యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఉంటుంది కదా, ఎందుకని మీరు కొత్త వాళ్ళతోనే వెళ్తున్నారు? నేను క్రాఫ్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చుకున్నాను, దాని మీద హోల్డ్ ఉంది. కానీ నేను కూడా సినిమా ప్రొడక్షన్లో కొత్తే. సో కొత్త వాళ్ళని నేను కూడా ఎంకరేజ్ చేద్దామని కొత్త వాళ్ళతో చేశాను. ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్స్ కూడా కొత్త వాళ్ళతోనే చేద్దామని వింటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అంటే స్క్రిప్ట్ బట్టి అది కొత్త వాళ్ళతోనా ఎవరితోనా, స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్గా కొత్త వాళ్ళతో అయినా చేయొచ్చు. కొన్ని డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ కొత్త వాళ్ళతో చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఐ మీన్ యాటిట్యూడ్ ఇస్ మెయిన్ థింగ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ థింక్. బాలు గారు హాయ్. చూడ్డానికి ఇప్పుడు రోహిత్ గారు మెన్షన్ చేసినట్టు ఆయనకన్నా చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పారు. సో ఆల్రెడీ మీరు సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చారని చెప్తున్నారు. సో వాట్ ఇన్పుట్స్ అంటే మీరు ఈ సినిమా పరంగా ఫస్ట్ డెబ్యూ కదా మీకు ఇది, సో ఎలాంటి ఇన్పుట్స్ మీరు ఈ స్క్రిప్ట్లో పెట్టారు అండ్ ఎలా చేశారని మీరు ఫీల్ అవుతున్నారు ఈ ఫస్ట్ ఫిలిం? యాక్చువల్గా ఇది చాలా నేచురల్గా ఉండే సబ్జెక్ట్ అనమాట. అంటే చాలా సటిల్గా ఉంటుంది. సో యాక్టర్ అనేవాడు, అదే మెయిన్ ఈ సినిమాలో హీరో చేసినట్టు వాడు సటిల్గానే పోవాలన్నమాట. సో ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు ఎమోషన్స్, అట్టని కొన్ని చోట్ల అండర్ ప్లే చేయాలి కానీ కంప్లీట్ అండర్ ప్లే కూడా చేయకూడదు. సో ఆ బ్యాలెన్స్ కొత్తగా, అదే రోహిత్ అని చెప్పినట్టు ఈ రోల్గా నువ్వు క్యారీ ఆన్ చేస్తే నువ్వు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా చేయొచ్చు అన్నాడు. సో వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్ట్ అంటే నాకు ఈ సినిమా చేయడానికే లైక్ ద క్యారెక్టర్, ఇట్స్ నాట్ అంత ఈజీ క్యారెక్టర్ కాదు. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా స్క్రిప్ట్ చదివినప్పుడు రోహిత్ అన్న కొద్దిగా చెప్పాడు క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఇంకా మా గురుగారు సత్యానంద్ గారి గురించి తెలిసిందే. నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు నేను ఇంట్రోవర్ట్ సార్, నాకు చాలా సిగ్గు సార్ అంటే, అదేం పర్లేదు నువ్వు ఇన్స్టిట్యూట్ రమ్మన్నారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక సార్ చాలా బాగా లైక్ మాకు డైలాగ్స్ 4 pages డైలాగ్స్ ఇచ్చేవారనమాట. సో అవి పెద్ద టైం కూడా ఉండేది కాదు, వెంటనే చేసేవాళ్ళు. అలా చేసే కలికి అలవాటు అయిపోయింది, ఈజీ అనిపించేసింది. అండ్ రోహిత్ గారు ఏంటి మీ ఇద్దరు అంత బాండింగ్, చాలా మాట్లాడుతున్నారు రోహిత్ గారు. ఇప్పుడు ఆయన సినిమా పెట్టుకొని కూడా ఇంత బిజీలో మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్కి నాకు అన్న అవుతాడండి. మా మదరు రోహిత్ గారు మదర్ ఓన్ సిస్టర్స్. ఓ నైస్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి.
మళ్ళీ సరే, అంటే ఫస్ట్ సినిమా తీసేది ఎవరైనా లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే కమర్షియల్గా రావడానికి ట్రై చేస్తారు. బట్ సినిమా చూస్తే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ చాలా లో కాస్ట్ తోటి ఒక మెసేజ్లా అనిపిస్తుంది. సో మీరు మీ దగ్గరకు వచ్చిందా స్క్రిప్ట్, లేకపోతే ఏంటి అసలు? అదే వచ్చిన అవకాశం అండి. సో నాకు వచ్చిన అవకాశం ఇది. సో నేను ఆడిషన్స్కి అప్పుడే ఇంకా వెళ్దామని అనుకున్న టైంకి ట్రై చేస్తున్నా ఆడిషన్స్ ఎక్కడైనా ఉంటుందని. అప్పుడే నాకు ఈ సినిమా రైటర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఫొటోస్ పంపించమన్నారు. సో ఫొటోస్ పంపించి ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చాక నన్ను షినోవాన్ పెట్టి ఒక సీన్ ఆడిషన్ చేశారు. సో బాగుంది, మిమ్మల్ని క్యాస్ట్ చేస్తున్నాం అన్నారు. సో అలా సో వచ్చిన అవకాశం ఇది, ఇలా అలా నేను లేదు, వచ్చిన అవకాశం. రోహిత్ గారి ఇన్పుట్ ఏమైనా ఉందా? అంటే స్టోరీ మొత్తం విన్నాక మీకు చెప్పారా, లేకపోతే స్టోరీ విన్న తర్వాత రోహిత్ అని చెప్పా, అన్న ఇలా మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటే, సరేరా రమ్మను డైరెక్టర్ గారిని, నేను వింటాను స్టోరీ అని చెప్పాడు. సో విన్నారు, తర్వాత స్క్రిప్ట్ కూడా అంతా చదివారు. అప్పుడు చదివే చెప్పారు, ఈ సినిమా రిజల్ట్ ఏందో నువ్వు వదిలేయి, కానీ ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమాతో అన్నారండి. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి, బట్ అది ఎంతవరకు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు లేదు, యాక్చువల్గా నాకు ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. సో నేను నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న, యాక్షన్ అన్న, ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. యూనిక్ సబ్జెక్ట్స్ మరీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానండి. సో అది థ్యాంక్ యూ సార్. నమస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్, స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ 50% స్కోర్ చేస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మ్యూజిక్తోనే థియేటర్స్ రావాలా వద్దా అన్నది ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది. సో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమాకి మీరు? వీ గేవ్ అవర్ బెస్ట్ సార్, ఇంకా అందుకని ఏం చెప్పాలండి. మ్యాక్సిమం వీ గేవ్ అవర్ బెస్ట్. సో వీ ఫీల్ మా 100% అయితే ఇచ్చాం. అంటే కొత్త ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు, సో ఇవి చేయటం అనేది ఒక సాహసం. వాళ్ళకి తగ్గట్టుగా తీసిన మ్యూజిక్ కంపోజ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా చేయటం అనేది, అది ఎంత రిస్క్ తీసుకుని చేశారు అసలు మీ ప్రాక్టీస్? మాకు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ వర్ లైక్ వెరీ సపోర్టివ్. అంటే డైరెక్టర్ గారుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి దే వర్ ఆల్వేస్ దేర్, దే వర్ ఆల్వేస్ గైడింగ్ అస్. అది కాకుండా మేము చేసిన పనికి వీ ఆల్సో హ్యాడ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మన చంద్రబోస్ గారు కానీ, కాసర్ల శ్యామ్ గారు కానీ, రామ్ జోగయ్య శాస్త్రి గారు కానీ, ఆల్ ద వండర్ఫుల్ సింగర్స్. సో మేము చేసిన దానికి ఇంకా వాళ్ళు చాలా యాడ్ చేశారు. అండ్ వీవ్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో ఈ సీన్స్ అవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సీనరీస్ అవి చూస్తుంటే. హీఈస్ అ మోర్ క్లాసికల్ గై. అదేమన్నా సాంగ్ ఏముంది, అట్లాంటి సాంగ్ ఏమన్నా సినిమాలో అంటే క్లాసికల్గా ఉండే టచ్ ఉంది సాంగ్? అంటే డైరెక్ట్ క్లాసికల్ అయితే ఏం లేదు, బట్ వీ డిడ్ యూజ్ ఇండియన్ క్లాసికల్ యాజ్ ఫౌండేషన్. ఓకే. హీరో గారికి హలో సార్. ఇప్పుడున్న కమర్షియల్ మార్కెట్లో మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ ఎరగదీసే విధంగా ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని మార్కెట్లో ట్రెండ్ నడుస్తుంది. అది నిజమే సార్. సో ఇప్పుడు ఈ సీనరీస్, ఈ స్టిల్స్ ఇవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్గా ఒక సైలెంట్ వేలో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అట్మాస్ఫియర్. ఈ ప్రిపరేషన్, ఈ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు? ఎట్లా మీరు ట్రైనింగ్ అయిన షూటింగ్లో? అదే నేను ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక 20 days ముందు నేను ఆన్ బోర్డ్ అయ్యాను ఈ సినిమాకి. సో నాకు తక్కువ టైమే ఉంది, కానీ మా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, తను నాతో వర్క్ చేసిన విధానం, సో నాకు అంత కష్టం అనిపించలేదు. సో ఈజీగా అనిపించిందండి. అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ టైం అయినా కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంత బాగుంది. సో ఎక్కువగా రిస్క్ తీసుకునే షార్ట్స్ ఏమైనా ఉన్నాయా సీన్ వైజ్గా? అంటే బేసిక్గా ఇందులో ఫైట్స్ ఏమీ ఉండవండి. సో రిస్క్ తీసుకున్న డైలాగ్ వెర్షన్లో కానీ ఎక్స్ప్రెషన్స్ రిస్క్ కాదు, అదే చెప్తున్నా కదా. దీంట్లో ఏంటంటే నేను ఎక్కడ జాగ్రత్త పడాల్సి వచ్చిందంటే ఓవర్ బోర్డ్ అవ్వకూడదు ఏ సీను, అలానే మరీ అండర్ ప్లే చేయకూడదు, ఆ బ్యాలెన్స్తో చేయాలన్నమాట. సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఫస్ట్ 2 days బాగా అనిపించింది ఛాలెంజింగ్గా, తర్వాత అలవాటు అయిపోయిందండి. ఓకే. హీరోయిన్ గారు మేడం నమస్తే. 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 సో ఈ సినిమాకి మీరు ట్యాకిల్ చేయడానికి క్యారెక్టర్ ఎలా నచ్చింది? నాకు తెలుగు రాదు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. హ్యావ్ యు క్యారెక్టర్ ఫీల్? Character. Okay. My character is very sweet. Like she follows her heart. She runs away from her home.
it's a very sweet, simple character. She's following her mother's dream, like she's fulfilling her mother's dream. So it is about that. I think you should just watch it and then you'll know. Okay, okay, thank you. Producer గారికి ఫైనల్ సార్ సినిమా అనేది ఒకప్పుడు యజ్ఞం చెప్పేవాళ్ళు, ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు. డబ్బు ఉన్నా, ఏ పరపతులు ఉన్నా, ఏమున్నా సాహసమే. సో సినిమా తీయటం ఒక వరం. సో ఆ సాహసానికి మీరు వంచి సినిమా తీశారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సబ్జెక్ట్లో మీకు ఏం బాగా నచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆడియన్గా? సో బేసికలీ ఈ కథలో జనరల్గా ఫస్ట్ మేము విన్నప్పుడు ఓకే అని అనుకుంది ఏంటంటే, మనం ఒక జర్నీ జరుగుతున్నప్పుడు మన జర్నీలో ఒక మనిషి అంటే ఏ పర్టికులర్ సినారియో తీసుకున్నా కూడా వస్తారు, వాళ్ళు వాళ్ళ పాత్ర చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ పని చేయటం ఇంపార్టెంట్, బట్ అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మన లైఫ్లోకి వచ్చి వాళ్ళ యాక్టివిటీ చేసుకున్నా కూడా అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఒక మంచి పాయింట్ నచ్చింది. అలాగే మేము డిస్కషన్స్లో వాటిలన్నింటిలో వెళ్ళిన తర్వాత కూడా జనరల్గా ఇది ఒక పేరెంట్లెస్ కిడ్ కథ కూడా ఉంటుందండి లైన్ కూడా. సో జనరల్గా పేరెంట్లెస్ కిడ్స్ ఎప్పుడన్నా కూడా ఎవరిని వస్తే వాళ్ళని దత్తత తీసుకోవడం, జాలితో జరగటము లేకపోతే దయతో జరగడం జరుగుతుంది. కానీ ఆ పాప జనరల్గా వాళ్ళ పేరెంట్స్ని ఎంచుకోవటం అనేది జనరల్గా ఎక్కడ వినము, జనరల్గా చూడం. సో అది కూడా ఒక అండర్లైన్ ఒకటి తీసుకొద్దాము అనేది అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఒకటి ఉన్నదన్నమాట. సో ఈ 2 పాయింట్స్ మీద కొంచెం ఇష్టపడి మేము సబ్జెక్ట్ చేద్దాము అని అనుకొని దిగింది అనమాట బేసిక్గా. థ్యాంక్ యూ. బాలు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బాగున్నాయి, పోస్టర్స్ బాగున్నాయి అండ్ టీజర్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అంటే చాలా ఇంట్రోవర్ట్ అయిన మీకు సో యాక్టింగ్లోకి దిగాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? సో బేసిక్గా అంటే సినిమా అంటేనే కొంచెం అందరి ముందు యాక్ట్ చేయటం, సిగ్గొదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది మీకు ఇది ఎలా వచ్చింది? బేసిక్గా నాకు సినిమాలు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. బట్ నా పర్సనల్ ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడమే గగనం నేను. సో అంత ఇంట్రోవర్ట్ అనమాట. కానీ ఇంట్రెస్ట్ బాగుండేది. సో 2 ఉండేది అనమాట నాకు. ఎయిదర్ మూవీస్కైనా రావాలి లేదా హిమాలయాస్కైనా వెళ్ళిపోవాలని. సో ఇంకా అది వద్దని చెప్పి ఇలా వచ్చాను. సో అదే నేను ఫస్ట్ సత్యానంద్ గారు కలిసినప్పుడు ఇదే చెప్పాను, సార్ నేను అసలు చాలా ఇంట్రోవర్ట్ని, అసలు మాట్లాడలేను సార్. దగ్గర 3 గంటలు కూర్చున్నా, నోరు ఎత్తలే నేను. సార్ అన్నాడు, అదేంటి బాబు అసలు యాక్టర్ అంటే ఎలా ఉండాలి, బయట చూసావు కదా, అసలు చూసి రమ్మంటే కాల్స్ రావాలి, నువ్వేంది ఇలా ఉన్నావు అన్నారు. అదే సార్, అందుకే నాకేం అర్థం కావట్లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే, సర్లే నువ్వు ఇన్స్టిట్యూట్కి రా అని చెప్పారు. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సార్ అంటే ఎందుకో మరి ఆ కెమెరా చూసినప్పుడు నాలో ఆ ఇంట్రోవర్ట్ కనిపించడు అనమాట. అసలు అక్కడ బాలు ఉండడు కదా, క్యారెక్టర్ ఉంటుంది కదా, సో చేయొచ్చు. బాలు అనేటోడు చాలా ఇంట్రోవర్ట్, బట్ క్యారెక్టర్ అనేటోడు ఎలా ఉండాలో నేను అలానే ప్రవర్తించాలి. ఓకే, అంటే సత్యానంద్ గారు అంటే ఆయన చాలా గొప్ప. సో చాలామంది స్టార్స్ కూడా, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా? సత్యానంద్ కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూసాను అనమాట. ఇలా ఒక ఆర్టికల్ స్టార్ మేకర్ సత్యానంద్ గారు అని చూసి నేను కన్సల్ట్ అయ్యాను. సార్ ఫోటో పంపించమన్నారు, పంపించాను. తర్వాత పర్సనల్గా కలిసిన తర్వాత రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి. అంటే మీలో ఉన్న ఇంట్రోవర్ట్ని ఆయన మరి ఆ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఆయన నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిదండి. సో నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్, తను చాలా ఇంట్రోవర్ట్, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ సినిమా అనేది డిఫరెంట్, నువ్వు ఫస్ట్ ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకో, ఆ తర్వాత అదే చూసుకుంటుంది అన్నారండి. థ్యాంక్ యూ. సత్య గారు డైరెక్టర్ గారు లేరండి. రాలేదా? ఓకే, ఎనీవేస్ బట్ సరే డైరెక్టర్ గారు రాలేదు, బట్ మీకే ఈ క్వశ్చన్ అనుకోండి. సో బేసికల్గా ఈ జానరా స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చాయి, లైక్ ఒక పాప ఉండడం, ఆర్ఎల్స్ ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం, మార్చడంలోనే. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్? మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ అండి. డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ ఎందుకు రావాలి, జనాలు రావాలి అంటే ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు టీజర్, ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ, బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాపకు సంబంధం లేదండి. ఏంటంటే
ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనేది చెప్పడమే దీని మెయిన్ థింగ్. అది ఎక్కడ మీకు సినిమాలో కనిపిస్తుంది. సో హీరోయిన్ డాక్యుమెంటరీ చేసే దాని గురించి అయితే లైక్ మనం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ డ్రైవర్స్గా కానీ కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని చెప్పడమే ఈ కథ లక్ష్యం. అందులో పాప వన్ ఆఫ్ దట్ లేడీ అనమాట, ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పాప. సో ఇట్స్ నాట్ ఏ పాప స్టోరీ అని చెప్పండి, ఇట్స్ మోర్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అని చెప్పచ్చు. Okay, done. Shinava garu. Hi, are you comfortable in Hindi? Yeah. Yep. So you have done already an Hindi web series, right? Yes, yes. So Telugu में ये पहला project है आपका. हाँ. तो you can't understand the language, but आप जो role play कर रहे हैं ना, उसमें बहुत सारे emotions हैं. Yes. And मैं बोलूँगी आपके character में बहुत भारी है. Yeah. Yeah. So कैसे manage किए आप? I had to speak all the dialogues in Telugu. तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा मुझे लगा ओ माय गॉड ये तो टंग ट्विस्टर्स जैसा है, मुझे नहीं पता मैं कैसे करूँगी. बट आई थिंक द डायरेक्टर रियली पुश्ड मी फॉर इट एंड ही वाज रियली लाइक you'll do it. So I think that really helped me. I don't know how it will come across or how, if people will really relate to it or like it, but I tried my best to speak Telugu in the whole film and do it with as much as emotions I could. So, Okay. yeah. So Telugu film industry में this was your debut. Yes. तो before कोई project आप देखे तेलुगु में, कोई movies? हाँ मैंने बहुत सारी देखी है एक्चुअली. मेन तो मैंने KGF, बाहुबली, ऑल ऑफ दैट. डायरेक्ट तेलुगु में. डायरेक्ट तेलुगु में जी. दिस वाज नॉट डायरेक्ट तेलुगु. आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे? ओ नो, इन तेलुगु में ही मैंने देखा ये सब. ओह नाइस. हाँ ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना, मैं ऐसे ही नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है. फिदा ऑल्सो इज़ तेलुगु ओनली नो. हाँ तो मैंने तेलुगु में ही देखा था क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज़ देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए. तो आई सॉ थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, जैसे कोंचम ज़्यादा नहीं आता है. కొంచెం ज़्यादा नहीं. Done, all the best. Thank you so much. ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు, సాకేత్ గారు చాలా బాగున్నాయండి, సాంగ్స్ కూడా. అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు మీకు నార్మల్గా అంటే ఫస్ట్గా బట్టి ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే. థ్యాంక్ యూ. లైక్ మ్యాగీ నూడిల్స్, సూపర్. థ్యాంక్ యూ. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు సార్, ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట, ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్, యాక్చువల్గా వేరే పేరు ఉండింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉండింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి.
అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో పాపులర్ నేమ్స్లో మంచు లక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచు లక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు. తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచు లక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి, అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట. దట్స్ వేర్ వీ మేడ్ మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ హీరో గారు. హలో అండి. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, ఆయన హీరోయిన్ గారికి తెలుగు కూడా రాదు. సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు మాట్లాడడం డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటర్. Oh, no, we did not talk much only. I think we just acted and we rehearsed the scenes. But personally, we didn't really have much equation. So it was, yeah. But he's introvert. It's tough to talk to him also. It's not easy. ఓకే, యాక్చువల్గా ఈ మూవీ ప్రోమో చూస్తుంటే ఏమనిపించింది అంటే ఒక మంచి గ్రీనరీ, ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది. సో దానికి ఏమైనా లింక్ అయ్యే అవకాశం ఉందా? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో శతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఓకే అండి, మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా కొన్ని ఎమోషన్స్ అయితే బాగుంటాయండి సినిమాలో, ఖచ్చితంగా బాగుంటాయి. అంటే ఎస్పెషల్లీ విమెన్ బాగా ఇష్టపడతారు సినిమా అని మేము హోప్ చేస్తున్నాం అనమాట, అండ్ ఫ్యామిలీస్. బాలుగారు, ఒక బృందం ట్రైలర్ చాలా బ్రీజీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించిందండి. సో మీరు ఆల్రెడీ చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నుంచి మీరు మౌల్డ్ అవ్వడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, అట్లాగే ఎటువంటి సీక్వెన్సెస్ మీరు చాలా ఛాలెంజింగ్గా చేసి ఈ మూవీ చేశారు? నేను ఎంతవరకు చేశానంటే అది మీరు సినిమా చూసి మీరే జడ్జ్ చేయాలండి. సో నా సినిమా కాబట్టి నేను డెఫినెట్గా బాగానే చెప్తాను. సో మీరు చూసి మీరు జడ్జ్ చేసినప్పుడు నాకు యాక్చువల్ జడ్జ్మెంట్ తెలుస్తుంది. సో ఇంకోటి ఏదన్నా అడిగింది సీక్వెన్సెస్, దీంట్లో ఛాలెంజెస్ అనిపించింది. ఛాలెంజింగ్ అదే అండి, ఎందుకో మరి నాకు ఎక్కడ అంత అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ఫస్ట్ 2 days కొద్దిగా అనిపించింది, ఫస్ట్ టైం కదా. ఆ తర్వాత ఏంటంటే లైక్ మాకు పెద్ద గ్యాప్ ఉండేది కాదు, షెడ్యూల్కి షూట్కి గ్యాప్ ఉండేది కాదు. సో కంటిన్యూస్గా చేసే కొద్దికి అలవాటు అయిపోయిందండి. ఐ మీన్ అంత ఇబ్బంది అనిపించలేదు. ఓకే, నారా రోహిత్ గారి స్క్రిప్ట్ చూస్తే చాలా పెక్యులర్గా ఉంటాయి, అన్ని మూవీస్లో డిఫరెంట్ ఉంటాయి. ఐ మీన్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఈ మూవీకి సెలెక్ట్ చేయడానికి ఆయన నుంచి ఎటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు? ఈ మూవీలో మీరు చేయడం ఆయన మీకు ఏమని ఇచ్చారు చూసాక? రోహిత్ అన్న స్టోరీ వినిన తర్వాత నేను స్క్రిప్ట్ కూడా చదువుతా అన్నాడు. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత చెప్పాడు, ఇదే చెప్పాడు, అరే ఈ క్యారెక్టరైజేషన్ చాలా ఛాలెంజింగ్, ఒక డెబ్యూ హీరో చేసే క్యారెక్టర్ అయితే కాదు ఇది, కానీ ఇది నువ్వు చేసావంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు ఎప్పుడు నువ్వు స్టోరీ చదువు, ఫస్ట్ స్క్రిప్ట్ 1 కాదు 3-4 సార్లు చదువు, నీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను గైడ్ చేస్తాను అని చెప్పారు సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా, థ్యాంక్ యూ. అండ్ సేవ్ ద డేట్, May 23rd ఒక బృందావనం, ఒక మంచి సినిమా. సో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తుంది మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్యూలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సాహు గారు అండ్ విఎన్ ఆదిత్య గారు, నారా రోహిత్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బాలు అండ్ ద టీమ్. యా ప్లీజ్ కిషోర్ యాడ్. మా ఆన్సర్స్ ఏమైనా షార్ట్గా అనిపిస్తే సారీ అండి, అందరూ కొత్త కనుక మీకు కంప్లీట్గా ఆన్సర్స్ ఇచ్చామో లేదో తెలీదు. అలానే నేను ఇందాక చెప్దాం అనుకున్నది మిస్ అయ్యాను. వాళ్ళు కొత్త యాక్టర్స్ అయినా మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు కొత్త యాక్టర్స్ లాగా అనిపించరు, చాలా బాగా చేశారు. నేను ప్రతిసారి సినిమా చూసినప్పుడల్లా అదే అనుకుంటాను, మీరు ఫస్ట్ టైం యాక్టర్స్ లాగా అనిపించరు, వాళ్ళు చాలా బాగా చేశారు. ప్లీజ్ థియేటర్లో వాచ్ చేయండి. మీరందరికీ చాలా ఓపికగా మాకు క్వశ్చన్స్ అన్నీ అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. Thank you, Seed Studios ki once again congratulations and all the very best. As I said before, save the date, May 23rd, Oka Brindavanam Day adi roju. Thank you guys, thank you. This is Geeta Baga signing off. Thank you so much.